చాలా కాలంగా విచారణలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎట్టకేలకు క్యాట్ కొట్టివేసింది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండోసారి ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఈ సందర్భంగా పేర్కొంది. ఒకే కారణంతో ప్రభుత్వం తన్ను 2 సార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబి వెంకటేశ్వరరావు క్యాట్ ని ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్ ఆయన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏబి వెంకటేశ్వరరావు 1989లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ కు ఎంపికై రాష్ట్ర క్యాడర్ కు అలాట్ అయ్యారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై వైసీపీ నేతలు పదే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేసి ఆ పదవి నుంచి తప్పించేలా చేశారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఏబి వెంకటేశ్వరరావుపై ఫోకస్ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి కీలక పరికరాలు కొనుగోలు చేశారని, తమ ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. తర్వాత పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ విచారణ జరిపింది. తాను ఎలాంటి అవినీతి చేయలేదని, అసలు పరికరాలే కొనుగోలు చేయలేదంటూ ఏబీవీ ఇచ్చిన వివరణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆయన పరిపాలనా ట్రైబ్యునల్ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో సస్పెన్షన్ ను ఎత్తివేశారు. అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్ గా నియమితులయ్యారు. కానీ పోస్టింగ్ ఇచ్చిన 2 వారాలకే మరో అభియోగంపై వైసీపీ సర్కార్ మళ్లీ ఆయన్ను సస్పెండ్ చేసింది. 2020 డిసెంబర్ 18న ఆయనపై విచారణ ప్రారంభించి 2022 అక్టోబర్ 21 నాటికి పూర్తి చేశామని, లభించిన ఆధారాల మేరకు ఆయన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆధారాల ప్రకారం డిస్మిస్ చేయడం కుదరదంటూ కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. అయినా వెనక్కి తగ్గని వైసీపీ ప్రభుత్వం కొత్త ఆధారాలు దొరికాయంటూ అతన్ని డిస్మిస్ చేయాలని మళ్లీ కోరడంతో హోంశాఖ ఆ కేసుని యూపీఎస్సీకి నివేదించింది. ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన యూపీఎస్సీ అభియోగాలు ఎదుర్కొన్న అధికారి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా, సముచిత ఆధారాలు లేకుండా డిస్మిస్ చేయడం సాధ్యం కాదని కేంద్రానికి తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెలితిని యూపీఎస్సీ తిరస్కరించిందని, అఖిల భారత సర్వీసులు నిబంధనల ప్రకారమే ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగానే తన్ను సస్పెండ్ చేయటాన్ని సవాల్ చేస్తూ ఏబీవీ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కారణంతో తన్ని 2 సార్లు సస్పెండ్ చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు తన నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే సరిగ్గా ఎన్నికలకు 4 రోజుల ముందు ఆయన సస్పెన్షన్ ఎత్తేయడం వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వైసీపీకి, జగన్ కి శత్రువుగా ఉన్న ఆయనకు ఎలక్షన్ కి సంబంధించి ఏమైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే వైసీపీ అనుకూల అధికారులను మారుస్తూ తాజాగా డీజీపీని కూడా బదిలీ చేయటం వైసీపీకి మింగుడు పట్టం లేదు. ఇప్పుడు వాటికి ఏబి వెంకటేశ్వరరావు కూడా తోడైతే ఎలక్షన్స్ లో వైసీపీకి గట్టి దెబ్బ పడినట్లే.